సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. ప్రస్తావన: చావడి ఉత్సవము. హేమడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చడివారు, మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగాను నిద్రితులుగాను కనిపించేడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేడివారు. వారు సముద్రము వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు. పురుషులను అన్నతమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్ర వలె చూచుకునేవారు. వారి శాశ్వత అస్థలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసదము కాక. వారిని సకల జీవకోటి యందు చూచెదము కాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించెదము గాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులోను ఇంకొక నాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబరు 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేడివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజిర, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనిడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండుడని చెప్పెడివారు. బాబా నిశ్చలముగా కూర్చునిడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కప్ని వేసుకొని చంకలో సట్కా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబాపై వేసేడివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వ్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబా, మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబాకు ఇరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడివారు. వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచెడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాబూసాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీర్చుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహము ఉండెడిది.
హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునటులా మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచ్చట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారెవరినో పిలుచునట్లా కనిపించెడిది. సమస్త వాయిద్యములో మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పల్లెములో పువ్వులు గులాబ్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోనూ సౌందర్యముతోనూ వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండెరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవసించిన వాని వలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానము ఏమాత్రము చెదరక ఉండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యా పాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబాకు ఇరుప్రక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరకా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరివైచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగంను గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండెడివారు. వారు చేయడానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను. బాపు సాహెబ్ జోగు ఒక వెండి పల్లెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాదములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చెడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపపరీక్షలకు ఆగవలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు, హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమానరాహిత్యములకు అవతారమగుట చేత ఆ అలంకరణములను కాని మర్యాదలను కాని లెక్కపెట్టువారు కారు. భక్తులందుగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపు సాహెబ్ జోగు సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదంను పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనెను: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్యా చావిడి విడిచి గృహమునకు పోచుండెను.
బాబా తన పరుపును తానే అమర్చుకొనివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 38వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. ప్రస్తావన: బాబా వంటపాత్ర, నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట, కాల అనగా మిశ్రమము, ఒక గిన్నెడు మజ్జిగ. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వానిని గూర్చి చదివేదము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడు అగుటుచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నయూ పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియో సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనగా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యశ్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారము ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునే వారని ఇదివరకే తెలుసుకుంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకునేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికిని బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చుకొనేవారు. వారే విసరుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టెడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవునది, రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొక్కప్పుడు మాంసపు పలావు వండేడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు.
పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను పడుచుండేడివారు. అప్పుడప్పుడు అంబలి వండేడివారు, అనగా జొన్న పిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెముగా పెట్టేడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కపినీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేక్సాలో పెట్టి కలుపుచుండేడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చేయి కాలినట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టిడివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చేడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికి ఒక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాగు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటయే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందురనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండు అను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వండుట మానుకునిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేక్సాలో పెట్టెను. ఇంకనూ ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమును ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించుచున్నప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చున్నప్పుడు కౌగిలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధంగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు కాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పలావు వండుట 1910 సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు పకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడూ దునినెట్లు మండనిత్తురు. అచ్చోట తులసీ బృందావనము ఎట్లుండును? శంఖములూదుటకు ఎట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాయిద్యములను ఎట్లు వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజనను ఎట్లు జరుగునెత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు అనగా రంధ్రములు ఎట్లుండును?
గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రమూ అగౌరవించినను ఊరుకొనిడివారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కరు తన చెడ్డకుడగు బినీవాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు ఇట్లేలా చేస్తివి అనెను. నానాసాహెబు మొదట దీన్ని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించెను. కోపర్గావ్ నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివి అని బాబా అతనిని అడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణంగా షిరిడీకి పోనప్పుడెల్లా నానాసాహెబు కోపర్గావ్లో దిగి దత్తదర్శనము చేసుకునేవాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియచేయుచు తాను గోదావరిలో స్నానం చేయునప్పుడు ఒక ముల్లు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల అనగా మిశ్రమము. ఇక నైవేద్యము ఎటుల పంచిపెట్టెడివారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పొట్టి కూర్చొనుచుండ్రి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండ్రి. నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెవి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకున్న వారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసల్లో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నెమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు శక్తియు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగానుండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దాన్నంతయూ త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానిని అంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలనగా త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడు పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపంగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 39వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. ప్రస్తావన: భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయంలో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు, అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచడమైనది. ప్రస్తావన: షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలనగా శ్రీ సాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వ కార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకు అది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచ్చట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది.
బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండును. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకముకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవు గారు శ్రీ సాయిలీలనందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నట్టుచే ఆ వృత్తాంతము ఈ దిగో ఇవ్వబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందువలన తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకు ఈ విషయం గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమనచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్లను ఒత్తుచూ నోటిలో ఏదో గొనుగు కొనుచుండెను. బాబా: నానా, ఏమి గొనుగుచున్నావు? నానా: సంస్కృత శ్లోకంను వల్లించుచున్నాను. బాబా: ఏ శ్లోకము? నానా: భగవద్గీతలోనిది. బాబా: గట్టిగా చదువుము. నానా: భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. బాబా: నానా, అది నీకు బోధపడినదా? నానా: అవును. బాబా: నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా: దాని తాత్పర్యము ఇది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురిని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా: నానా, శ్లోకము యొక్క తాత్పర్యము అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పెను. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా: ప్రణిపాత అను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. బాబా: పరిప్రశ్న అనగానేమి? నానా: ప్రశ్నలడుగుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే అనగా ప్రశ్నించుట. బాబా: పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందు ఏల ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా: పరిప్రశ్న అను మాటకు నాకు ఇతర అర్థమేమియూ తెలియదు. బాబా: సేవ అనగా ఎట్టిది? నానా: ప్రతిరోజు మేము చేయునట్టిది. బాబా: అట్టి సేవ చేసిన చాలునా? నానా: సేవ అను పదమునకు ఇంకనూ వేరే అర్థమేమి కలదో నాకు తోచుటలేదు. బాబా: 2వ పంక్తిలోని ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానము అను పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా: అవును. బాబా: ఏ పదము? నానా: అజ్ఞానము. బాబా: జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థము కలదా? నానా: లేదు. శంకర భాష్యము ఆ విధముగా చెప్పుటలేదు. బాబా: వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా? నానా: అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా: కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా: అవును, అతడు తత్వదర్శియే. కాని అర్జునుని ఇతర జ్ఞానులను ఏల సేవించుమననో నాకు తోచుటలేదు. బాబా: నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వమనిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. 1. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు.
మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను. 2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కాని, దొంగ ఎత్తుతో కాని, వారిని బుట్టలో వేయుటకు కాని, వారి తప్పులను పట్టుటకు కాని, పనికిమాలిన ఆసక్తితో కాని అడుగకూడదు. నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు కాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి కాని అడగవలెను. 3. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును అనే అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరము ఉన్నదని భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు: ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసదము అనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసదము అన్నచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనచో ద్వైతమను భావమును మనలో నుంచి తీసివేయవలెను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానినెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరుగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కాని అతని అనేక జన్మల అజ్ఞానము శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశము ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడను అనుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ, అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారము ఆరంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురూపదేశము అందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. 1. నేను జీవిని అనగా ప్రాణిని. 2. శరీరమే ఆత్మ అనగా నేను శరీరమును. 3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4. నేను దేవుడను కాను. 5. శరీరం ఆత్మ కాదని తెలుసుకొనకుండుట. 6. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీయు చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేదా రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకనూ ఇట్లనెను: ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను అనగా శరీరము, మన అనగా మనస్సు, ధనముల అనగా ఐశ్వర్యములను అర్పించుట.
శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమనునేలా. సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలననియే కృష్ణుడట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమి సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూ సాహెబ్ బూటీ షిరిడీలో సకుటుంబముగా ఉండెడివాడు. అతనికి అచట సొంత భవనము ఉండిన బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నంలో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాపూ సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశంన మైమరిచితిని. నా గొంతుక ఆర్చుకొనిపోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములో ఒకటే అయినందులకు బాపూ సాహెబ్ బూటీ విస్మయమందెను. ధనవంతుడు అగుట చేతను, చేతనైన వాడు అగుట చేతను అచటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు ఉరఫ్ శ్యామా సహాయముతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమి ఉపరిగృహము, భూగృహము, బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండీకి పోవునప్పుడు తిరిగి వచ్చునప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపూ సాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించునప్పుడు బాపూ సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని అనగా శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠింపచేయవలని తట్టెను. బాబాకు ఈ సంగతి తెలియచేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము అడుగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చెదను అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరము అచ్చట ఉందము, అందరూ కలిసిమెలిసి ఆడుకొందము, ఒకరినొకరు కౌగలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తి ఆయెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపూ సాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాపూ సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపూ సాహెబ్ బూటీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 40వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః.
ప్రస్తావన, దేవుగారింట ఉద్యాపన వ్రతము, హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదుము. ఒకటి, దహనులో బివి దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2, బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన: శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకొనిడివారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని, స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కాని అంతకంటే ఎక్కువ కాని దేవుని ప్రేమకు పాత్రులగుదరని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బివి దేవుగారు మామలతాదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాటికి ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయుననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండుననియు రాసెను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచు వారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చదమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినది దేవుకు రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కానీ బాబా రహతా, రూయి, నీమ్గావ్ దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు ఆవశ్యమైనదేనియూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపముననైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చును అనుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతాదారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలతాదారే అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం చేసెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చొని మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమో అని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్లు నాతోనున్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచటికి పంపవలనను అడిగాను. సన్యాసి ఎవరినీ పంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చదమనియు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపూసాహెబ్ జోగుకు ఉత్తరం రాసెను. అందులో బాబా తన మాట తప్పనెను వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా ఇట్లనెను: హా, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. 2 కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకునలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలువనేలా. సన్యాసి చందాల కొరకు వచ్చెను అనుకొనెను. అతని సంశయంను తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. 3 సరిగ్గా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా?
నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగ్ హృదయములో ఆనందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చదన్న మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుండి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసి కాని బాబా కాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చును, కావున కొంచెము బియ్యము ఎక్కువ పోయేవలనని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక, ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను కాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగెను. అందులకు హేమాడ్ పంతు, బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలమును అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు, శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యులు అచట ఉండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్. ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా ఉండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లనిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు, కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుచరికి అందులో పెద్దదేగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగురుపాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెను అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకా పటం ఎట్లు వచ్చునని అలీ మహమ్మద్ను అడిగెను. అతడు ఆ పటం ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీయు తర్వాత తెలియజేసేదను అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములనియు వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగనని ఆశ్చర్యపడిరి.
ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మదుకు ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందము. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 41వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. చిత్రపటము యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటము యొక్క వృత్తాంతము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు విరలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవ్వరునూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానీ సాహెబ్, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములు ఏల బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీయు వాని వాని అదృష్టములను అనుభవించెను. కాని సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగనో నాకింతవరకు ఎవ్వరూ చెప్పలేదు. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంతశక్తుడనియు తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి అలీ మహమ్మద్కు ఇచ్చెను. దానినతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచటి నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు చెందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయను కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రములోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి 6 పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రములో పాడవేసినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములనన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటములన్నీ తీసివేసి బాబా పటమును ఎట్లు మర్చెనో అతనికే తెలియలేకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనం చేయునని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా ఎవరుంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసినదనియు తోచునట్లు చేసెను. అలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ ను కలుసుకుని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకు ఇవ్వ నిశ్చయించిరి.
అతడు దాన్ని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరి అయిన కాలంలో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండురని రాబో కథ వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహనులో మామలతాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్లి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీయూ అచ్చట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే, దానిని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరువననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపూసాహెబ్ జోగు దేవుగారిని అడిగెను. దేవు తనకు అట్టి కోరిక కలదనియు కాని దానిని చదువుటకు శక్తి చాలకుండననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పెను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చిదరనియు అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయుమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి 1 రూపాయి దక్షిణనిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ అడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడు అను వానిని కలుసుకుని అతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదిలిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండియుండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చునుమనెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పనో, ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెదుకమనెను. అతడు వెదికెను. కాని అచ్చట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచటకేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియచేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యంగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును కాని
అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చునని బాబా అనెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లా ఇచ్చుట కూర్చుని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునొచ్చెను. తాను శరణు వేడను కనుక తనను బిడ్డగానించి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట అనగానేమో దేవుకు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే అతనిని బాధించి చికాకు పెట్టెను. అదీను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్లి వాని అభివృద్ధి కనుగొనెను. 1914 సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగెను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకొనదవు? దేవు కండ్ల తడి పెట్టుకొని, నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాగుగానున్నది, బోధపడుట చాలా కష్టముగానున్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదువువలెను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకము తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను. ఆ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలగనో చదువరులే గ్రహింతురు కాక. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 42వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటిలుల మరణము తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపాను కాంతిచే ఐహిక జీవితమందలి భయమును ఎటుల త్రోసివేయగలము, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తియందు ఉంచుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక సుఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదరు కాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కాని అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి. కాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి.
సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కపని లంగోటి తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివైచిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లరుచెను, ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సిందే అను కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘము నాడు ఇదంతయు ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుము అని సూచించిరి. కాని అది ఎవ్వరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కాని అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురపడవద్దు. నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడదవు. కాని తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 అనగా 1918వ సంవత్సరము విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికిని తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలనగా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా ఉంచెను. ఎవరికి తెలియనీయలేదు. కాని బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చుననుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులు అనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరము వలన దాసగనుకు ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో కలిసి షిరిడీ చేరెను.
భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుర్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని, బాబా కోలుకొనచుండనని అందరూ అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను. కావున లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదను అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేస్తిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేస్తివి. అనవసరముగా నాకు శ్రమ కలుగచేస్తివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరముగా విచారించదవేలా? కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఇటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరు ఎట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు అగుటచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ 6వ శ్లోకము పూర్వార్థమున 5, ఉత్తరార్థమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కాని బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగుల్కొనకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బూటీ మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొని ఉండిరి. కాని బాబా వారిని వాడాకుపోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగానుండెనని వారికి తెలియను.
కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై ఉండెను. వారు భోజనము పూర్తి చేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. భయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 43, 44 అధ్యాయములు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, బాపూసాహెబ్ జోగ్ సన్యాసము, అమృతతుల్యమగు బాబా పలుకులు, నేను అనగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటినొక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలనగా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికి అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరము లేదు. కాని బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజే అను నాతని పిలిచి రాజవిజయము అను గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారములో గ్రంథమునొకసారి పఠించెను. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షితు, శ్రీమన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయుమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, భాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకా స్థలము అనగా మసీదు బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయినా అచట బాగుగా నుండుననియు చెప్పెను. ఆ తుది పలుకులాడుచు బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబు నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా "ఓ దేవా" అని అరచెను. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా "ఆ" అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందెను అను సంగతి షిరిడీ గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పిపడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరును విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున మొదలిడిరి.
మునుముందు 8 బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరునూ సందేహింపనక్కరలేదు. ఏలనగా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఒనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అనగా సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం ఈ ఒక్క జన్మతోడిదే కాదు, అది కడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఈ సాయిబాబా మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును 6 బయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలనన్రి. కుషాల్ చందు, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయంనే వెలిబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన నాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారము ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడు శ్యామాకు మేనమామయో అగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నములో కాన్పించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపు సాహెబు నేను మరణించితిని అనుకొనుచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబాయందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యముల పల్లెమును చేతధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగు పూజాద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్గావు నుండి మామలతాదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మామలతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలననుకొనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టరుతో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్తు అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యను. అది ఒక పూజామందిరమాయను. అనేక మంది భక్తులు అచటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కపిని చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రింద పడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ.
దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియోగు ఇటుక కోసం అంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధ చైతన్యులయ్యి వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని ఆ స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదలెను. కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించిన విషయమేమనగా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతము కాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకొనున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందుగల వస్తువులన్నింటి యందు వ్యాపించున్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుకొనుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గానుగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారి సమాధి చెందుట బాహ్యమునకే కాని సమస్త చేతనాచేతములందు కూడా ఉండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామరావు జయకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికిని బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగచేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాపూసాహెబ్ జోగ్ సన్యాసము. జోగ్ సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువా జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగము పీడబ్ల్యూడి సూపర్వైజర్ నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతీర్చుచుండెను. అదియును కాక ప్రతిరోజు సాటేవాడేలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు.
యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మ ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నీయు కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికింకొక అభిమానమేదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయా దాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయుచు నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ఉందురో, ఎవరైతే నాకర్పించనిదే ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేను అనగా ఎవరు? నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరము కాని మరెచ్చటికి పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అది నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి. బాబా సర్వ వస్తు జీవ సముదాయములో ఐక్యమయ్యున్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేదియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమడ్పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులును సాయిలో ఐక్యమగుదురు. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.